ఇచ్చిన ఒక మాట వినండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు శ్రమలు నువ్వు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు? సామెతలో ఒక మాట ఉంది కదా, నువ్వు శ్రమకాలంలో నువ్వు కృంగి నేడలా నువ్వు చేతకాని వాడవగదువు. అందుకే యోబు గ్రంథంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని మాట గుర్తు చేస్తున్నాను. అదే 5వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనంలో చూస్తే, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్టు నరులు శ్రమను అనుభవించినట్టే పుట్టుచున్నారు. శ్రమను అసలు ఎందుకు శ్రమ ఇంతగా రావడానికి కారణం ఏంటంటే, ఆది కాండంలో 3వ అధ్యాయంలో 17, 18, 19 వచ్చిన చూస్తే అక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక అక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్టే అక్కడ మనం చేసిన మన పితరుల తప్పు వలన అక్కడ శ్రమ అనుభవించడం ప్రారంభమైందని మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ శ్రమ ఉందని మనం కృంగిపోవడానికి అవసరమా? కాదు. 91వ కీర్తనలో 15వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ ఏముంది? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు అని లేఖనం మనం తెలియజేస్తా ఉంది. అదే 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే నాతో కూడా శ్రమను అనుభవించమని పౌలు గారు తిమోతితో చెప్పడం జరిగింది. శ్రమను గురించి చెప్పాలనుకుంటే మన 12 మంది శిష్యులు కావచ్చు, వేల కొలది నీతిమంతులు భక్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అందరూ శ్రమలో పాలుభాగస్తులు అవ్వడం ద్వారానే జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది అని తెలుసుకున్నారు, రాశారు బైబిల్. ఈ విషయానికి మీకు వస్తే మీరు గమనించండి, శ్రమలో ఉండేటువంటి గొప్పతనం చాలా ఇంపార్టెంట్. అందుకని 119 కీర్తనలు 71వ వచనంలో, శ్రమ నుండి నుండుట నాకు మేలాయను అని. ఆ మేలేంటో శ్రమను అనుభవించిన వారికి, క్రీస్తు నడిచిన వారికి మాత్రమే అర్థమవుతుంది. కనుక శ్రమ ఉండడం చాలా మంచిది. అందుకు ధైర్యం పుట్టించడానికి దేవుడు మరొకసారి మనల్ని తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్.